ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు గడిచిన సందర్భంగా విజయోత్సవ సభను నిర్వహించబోతున్నట్లు ఎంపీ ఈటెల తెలిపారు. తాను కూడా ఎంపీగా గెలిచి ఏడాది పూర్తి చేసుకున్న క్రమంలో ఎన్నుండి సికింద్రాబాద్లోని ఇంపీరియల్ కాటేజ్లో నిర్వహిస్తున్న విజయోత్సవ సభను జయప్రదం చేయాలని ఈటెల పిలుపునిచ్చారు. ఇక ప్రభుత్వం అంటే కేవలం అధికారం ఉండడం కాదని ప్రజల సమస్యలను పరిష్కరించే బాధ్యత అని ఈటెల అన్నారు. గడిచిన ఏడాది కాలంలో మల్కాజ్గిరిలో చాలా సమస్యలు పరిష్కారం చేసినట్టు ఎంపీ వివరించారు. ప్రజలకు సమస్యలు తీర్చే బాధ్యత ఎంపీగా తనదని ఈటెల స్పష్టం చేశారు. కరోనా కష్టకాలం అప్పుడు ప్రజలు ఆకలితో అలమడించద్దు అని చెప్పి కనీసం భోజనం పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నేరుగా మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం ఇచ్చి ఆకలి తీర్చినటువంటి నాయకుడు మోడీ గారు ఇంకా కోరుకోలేమా ప్రజలని చెప్పి 2029 వరకు 20 వరకు కూడా పేదలకి ఇవాళ బియ్యం ఇస్తున్న విషయం మీకు తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ గుడ్డి ద్వేషంతో విమర్శించడం తప్ప కనీసం పొందిన సాయానికి కూడా కృతజ్ఞత వ్యక్తం చేయదు. ఇవాళ మనం రేషన్ షాపులో తీసుకున్నటువంటి బియ్యం ఇవాళ 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, 1 కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది తప్ప ఇవాళ కరోనా పరిస్థితి లోపెట్టి ఇప్పటిదాకా ఇస్తున్న బియ్యం అంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యమే. గ్రామీణ ప్రాంతాల్లో అయితే నడిచే సిమెంట్ రోడ్లు, పారే మురికి కాలువలు, గ్రామ సచివాలయాలు, అంగన్వాడీ సెంటర్లు, రైతు వేదికలు, దవాఖాన బంగ్లాలు, పెరిగే పచ్చడి చెట్లు, చౌరస్తాలో వెలిగే లైట్లు, తడి చెత్త పొడి చెత్త అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వం, శ్మశాన వాటికలు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో వచ్చినవే. పట్టణాలకు వస్తే స్మార్ట్ సిటీస్ పేరిట, అమృత నగరాల పేరిట వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిధులతో పట్టణాలను ఫేస్లిఫ్ట్ చేసింది. మీ పక్కగా ఉంటుంది, మొన్నే గడ్కరీ గారు వచ్చి ఓపెన్ చేసి చాలా మంది తెలియదు. ఇవాళ ఎల్బీ నగర్లో మనం సిగ్నల్ లేకుండా ట్రాఫిక్ జామ్ లేకుండా పోతున్నాం.